అయితే మనకి ఈ యొక్క శరన్నవరాత్రులు ఏ ఒక్క కారణంగా జరుపుకుంటాము అంటే, అమ్మవారు దుష్ట సంహారం చేస్తూ ఆ యొక్క ధర్మ సంరక్షణ కార్యంలో ఆ 9 రోజులు అమ్మవారు ఒక్కొక్క అవతారాన్ని దాల్చి నవదుర్గలుగా ఆ తల్లి ఒక్కొక్క అవతారంలో ఆ యుద్ధాన్ని ఒక్కొక్క రాక్షసుని సంహరించి ఆ యుద్ధాన్ని జయించి ప్రపంచానికి శాంతిని ప్రసాదించారు. ప్రపంచం మీద ధర్మ సంస్థాపన గావించారు. ప్రపంచానికని చెప్పేదానికంటే కూడా లోకాలన్నింటికీ కూడాను ఆ తల్లి శాంతిని ప్రసాదించారు. అయితే మనం శరన్నవరాత్రులు చేసుకునేటప్పుడు పగలే కాకుండా రాత్రిపూట కూడా చేసుకోవచ్చు. శరన్నవరాత్రుల వరకు మాత్రం ఆ తల్లి ఆ యొక్క యుద్ధ ప్రక్రియలో రాత్రి పగళ్ళు యుద్ధం చేసింది. ఆ తల్లి నిద్ర అనేది లేకుండా అలా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని యుగాల పాటు యుద్ధం చేసింది. యుద్ధం చేసి రాక్షస సంహారాన్ని గావించి ప్రపంచానికి శాంతిని సమకూర్చింది ఆ తల్లి. అందుకని మనం ఆ యొక్క శరన్నవరాత్రుల్ని జరుపుకుంటాం. అంతేకాకుండా శరన్నవరాత్రులు 9 రోజులు కూడాను మొదటి రోజు కలశ ప్రతిష్టాపన చేసుకొని ఆ యొక్క కార్యక్రమాలు 9 రోజులు అర్చన చేసుకోవడం వలన మనకు కూడా ఎటువంటి శత్రు బాధలు ఉన్నా, ఇతి బాధలు ఉన్నా, ఇతి బాధలు అంటే అప్పులు, శారీరక ఇబ్బందులు చాలా ఉన్నాయి మనకి ఇతి బాధలు. ఇటువంటి ఇతి బాధలు ఎన్ని ఉన్నా ఆ తల్లిని ఆ శరన్నవరాత్రులో 9 అవతారాలుగా మనం అర్చించుకోవడం